కరెక్ట్గా ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకుండా. కానీ అలా మాట్లాడగలిగిన పిల్లలు ఈ జనరేషన్లో ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణ ఏవి శ్రీ ప్రణతి. సో ప్రోగ్రామ్ టౌన్ హాల్ స్టార్ట్ చేసే ముందు ఎన్టీ రామారావు గారి దానవీర సూరకర్ణ డైలాగ్ ఒక్కసారి మా అందరి కోసం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ ప్రణతి. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నా స్కూల్ పేరు ఓబర్రెడ్డి పబ్లిక్ స్కూల్. ఈరోజు నేను మహానుభావుడైన తారక రామారావు గారు దుర్యోధనుడిగా నటించిన దానవీర సూరకర్ణలో ఆయన చెప్పిన ఆచార్య దేవ డైలాగ్ని చెప్పబోతున్నాను. ఆచార్య దేవ, ఏమంటివి జాతి నపమన సూత కింద నిలార్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఈ కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జనను మట్టిది, అతి జుగుత్సాగరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదయ్యా. నీది ఏ కులము ఇంత ఏలా. అస్మద్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా. ఈయనది ఏ కులము నాతో చెప్పిందువేమయ్యా. మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యగు ఉర్వశీ పుత్రుడు కాదా. అతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చాండాలాంగని అందు పరాశనుని, ఆ పరాశనుని పల్లె పడుచు అయిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి రాశితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్నా. ఈ విదురదేవుణ్ణి కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కులవంశము ఏనాడో క్రియమైనది కాగనేడు కులము అని వ్యర్థవాదమునెందునకు తాత. ఓహో, రాచరికమా అర్హతలను నిర్ణయించినది. నా శ్రేయోభిలాషులకు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పిట్ట కొంచెం కూత ఘనం అనడానికి ఒక నిదర్శనం మాచర్రావు గారి డాటర్ అండి. మీకు ఇప్పుడు అర్థమైందా ఎక్కడి నుంచి వచ్చిందో. నేను ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమందికి పంపాలనుకుంటున్నా. పేపర్ లేకుండా 2 లైన్లు కూడా చదువు లేకుండా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది. వాళ్ళకి పంపించాలని కోరుకుంటూ గెస్ట్లని ఒక్కసారి సార్ పాపని ఒకసారి మీరు ఆనర్ చేయాలి.